హాయ్, హలో, నమస్తే. నేను మీ నాగేష్ గంగుల. మనం ఏది విత్తుతామో అదే మనకు వస్తుంది. యద్భావం తద్భవతి. ఇది నేను చెప్తున్న వాక్యం కాదు. ఆల్రెడీ పెద్ద పెద్ద ఋషులు మునులో చెప్తే కనుక అదే వాక్యాలని మన పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు చెప్పిన తర్వాత ఆయన మరి పాటిస్తాడని అంటే ఏమో, పాటిస్తాడని అన్నది మనకైతే ఎక్కడ రుజువులు కనిపించట్లా. కానీ ఆయన ఏదైతే విత్తుతున్నాడో అదే ఆయనకు వస్తుంది. ఏదైతే ద్వేషిస్తున్నాడో, ద్వేషిస్తూ బతుకుతున్నాడో ఆ ద్వేషంలోనే నలిగిపోతూ ఉన్నాడు. పాపం చాలా వరకు తను ఏదైతే అనుకున్నాడో అదే వస్తుంది. ఇదే విషయంలో షర్మిల గారి గురించి ఆయన కామెంట్ చేశాడు. ఏమని? జగన్మోహన్ రెడ్డి కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసేస్తున్నాడు, తన చెల్లెల్ని కూడా చూసుకోలేని వాడు ఎలా రాష్ట్రాన్ని చూసుకుంటాడు అని చెప్పేసి. ఇప్పుడు అది ఆయనకు చుట్టూ తిరిగి ఆయనకే వచ్చింది. ఎలా అంటే నాగబాబు అని పేరుతో ఉంటుంది కదా నాగేంద్రబాబు. ఈ నాగబాబు తను కూడా ఇంతకాలం పవన్ కళ్యాణ్కి చాలా కష్టపడి పనిచేశాడు. తను కూడా ఆశించాడు. ఏంటి, ఒక ఎంపీగా పోటీ చేద్దామని ఆశపడ్డాడు. అలా కాదు అని అనుకోలేదు. నిస్వార్థంగా పనిచేశాడని ఎవరైనా అనుకుంటే కనుక అలాంటి భ్రమలు మీ మనసుల్లోనే చంపుకోండి. ఖచ్చితంగా ఆయనైతే ఎంపీ పదవి కోసం ఆశపడ్డాడు. కానీ ఇప్పుడేమైంది? అలాంటి ఆశలన్నీ తీసేసి గట్టును పెట్టేయాల్సి వచ్చింది. పవన్ కళ్యాణ్ నిలువునా ముంచేశాడు. అన్న చిరంజీవిని వదులుకుని వచ్చాడని చెప్పేది ఆయనే. మరి అలాంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు నాగేంద్రబాబుని కూడా, తనని నమ్ముకున్న నాగేంద్రబాబుని వదిలేశాడుగా. మరి షర్మిల గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ఏ విభేదాలు ఏంటి? నేను పాదయాత్ర చేశాను, జగన్మోహన్ రెడ్డి గారి గురించి అంత కష్టపడ్డాను, ఇంత కష్టపడ్డాను, అలాంటి నాకు పట్టించుకోలేదు, నా ఆస్తులు నాకు రాసివ్వాలి అని చెప్పి కదా షర్మిల గారి గొడవ. మరి ఆవిడ అలా అనేటప్పుడు ఇక్కడ పవన్ కళ్యాణ్ కూడా ఆమె తరపున ప్రశ్నించేటప్పుడు ఒకే ఒక్క తేడా. ఏం తేడాస్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు, పవన్ కళ్యాణ్ అధికారంలోకి ఇంకా రాలేదు, రాడు కూడా. ఒకవేళ వచ్చినా కూడా ఏమైనా న్యాయం చేస్తాడంటే చంద్రబాబు అనుమతి లేకుండా ఆయన ఏమి చేయలేడు. ఇక్కడ పవన్ కళ్యాణ్ ఇప్పుడే ఏమీ చేయలేనప్పుడు, అంటే తన సొంత అన్నకి కూడా ఒక సీట్ ఇప్పించుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఇంకా మిగతా వాళ్ళని ఎలా అంటాడు? షర్మిల గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే ముందు ఈయన అనుకోవాలి కదా. అంటే ఈయన ఏదైతే విత్తాడో అదే ఇప్పుడు మొలకెత్తినట్లు కదా. జగన్మోహన్ రెడ్డి గారిని, అతని చెల్లి షర్మిల గారి గురించి కదా నువ్వు ఇంత కామెంట్లు చేసింది. మరి ఇప్పుడు నీ వరకు వచ్చేసరికి నువ్వేం సమాధానం చెప్తావు? పాపం కనిపించకుండా పోయాడు ఇప్పుడు నాగబాబు. ఎందుకంటే ఇదే తను వచ్చి కూడా ఏం మాట్లాడగలుగుతాడు? కనీసం స్టేజ్ మీద కూడా మొన్న ఏం చేశారు? మొన్న ఎక్కడో సురేష్ గారిని అనుకుంటా, నందిగామ సురేష్ గారిని దిగి వెళ్ళి కొంచెం వేరే వాళ్ళకి చోటేమని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అడిగిన దానికి కూడా ట్రోల్ చేసావు. మరి ఇప్పుడేమో మొన్న తర్వాత ఏమైంది? నాగేంద్రబాబు కూడా ఒక స్టేజ్ మీద ఉంటే ఆయన పక్కకు పంపించేసి మరి మిగతా వాళ్ళతో, చంద్రబాబు నాయుడు మిగతా వాళ్ళందరూ, లోకేష్ వీళ్ళందరితో కలిసి నువ్వు ఫోటోలు దిగావు. ఎలా ఉంటుంది? అంటే నువ్వు ఏదైతే ఇతరులను విమర్శిస్తున్నావో అవే నీ వరకు వస్తుంది. కొంచెమైనా ఆలోచించాలి కదా. అక్కడ ఎలాంటి ఇదైతే వచ్చిందో, వ్యతిరేకతలు వచ్చాయో, ఇప్పుడు నీ వరకు కూడా అలాంటి వ్యతిరేకతలే కదా వస్తాయి. పవన్ కళ్యాణ్ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి షర్మిల ఎలా అయితే రచ్చరచ్చ చేసిందో, భవిష్యత్తులో మీ అన్న నాగబాబు సేమ్ టు సేమ్ అలాగే రచ్చ చేస్తాడు. షర్మిల గారిలాగే మీ అన్న కూడా చేయడానికి గ్యారంటీ ఏమైనా ఉందా? అయినా నాగబాబు ఇప్పుడు ప్రత్యేకించి చేసేదేముంది? ఆల్రెడీ స్టేజ్ మీద పవన్ కళ్యాణ్ అభిమానులందరూ చూస్తుండగా, పవన్ కళ్యాణ్ అభిమానులందరూ గోల పెడుతుండగా, మా అన్న పవన్ కళ్యాణ్ మాట్లాడాలి, మా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాలి అంటే ఆవండ్రా, ఎవడ్రా మీరు అని చెప్పేసి మీరెవరి మధ్యన అడగడానికి, ఆడు మా తమ్ముడు, ఆడిని మేము పిలుస్తాము కానీ ఆడు రాడు, మేము ఎంత పిలిచినా సరే, ఎంత మర్యాదగా మేము పిలిచినా సరే ఆ మర్యాదని వాడు నిలుపుకోడు అని చెప్పి చాలా పౌరుషంగా, చాలా హీనంగా మాట్లాడాడు. మరి ఇప్పుడు కొత్తగా మాట్లాడేది ఏముంది? అందుకే పవన్ కళ్యాణ్కి రానున్న రోజుల్లో వీళ్ళు కూడా, అంటే ఇద్దరు అన్నదమ్ములు, ఆల్రెడీ చాలాసార్లు చెప్తూ ఉంటాడు పవన్ కళ్యాణ్, మా అన్ననే వదులుకొని వచ్చేసానని. అన్నని వదులుకొని వచ్చేయడం అనేది గొప్ప కాదు, ఫ్యామిలీని కలుపుకొని రావడం అనేది గొప్ప. మొన్నటికి మొన్న ఏది షర్మిల గారి ఇంట్లో పెళ్ళి అయితే ఆ పెళ్లి ఫోటోల్లో అందరూ హ్యాపీగా ఉంటారు. దాన్ని మీరు ట్రోల్ చేశారు మీ పార్టీ వాళ్ళు. ఏమని ట్రోల్ చేశారు? ఒక జగన్మోహన్ రెడ్డి లేకపోతే
ఒక ఫ్యామిలీ ఇంత అందంగా ఉంటే, అంత ఆనందంగా ఉంటే మరి రాష్ట్రం ఇంకెంత హ్యాపీగా ఉంటుందని చెప్పేసి ట్రోల్ చేశారు. నిజానికి మొన్న సంక్రాంతి రోజున నువ్వు లేకుండానే మీ ఫ్యామిలీ మొత్తం అందరూ ఫోటోలు ఉన్నారు. వాళ్ళందరూ హ్యాపీగా లేరా? వాళ్ళందరూ హ్యాపీగా ఫోటోలు లేరా? మొత్తం కుటుంబం మొత్తం ఉండి నువ్వు ఒక్కడవే వెలివేయబడ్డావు అందులోంచి. మరి ఇక్కడ మ్యారేజ్ అనేసరికి, ఎలాంటి మ్యారేజ్ అయినా, ఎవరైనా సరే మ్యారేజ్ అందులో ఫోటోలు వీడియోలు అంటే హ్యాపీగా ఉండరా? హ్యాపీగానే ఉంటారుగా. మరి వాళ్ళు హ్యాపీగా ఉంటే, మ్యారేజ్ సందర్భంగా హ్యాపీగా ఉంటే, జగన్మోహన్ రెడ్డి లేకపోతే ఒక కుటుంబం ఇంత హ్యాపీగా ఉంది అంటే అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాలేదు అని చెప్పి విచారంగా ఉండాలా? కనీస జ్ఞానం ఉందా? దాన్ని ట్రోల్ చేశారు. ఇప్పుడు నువ్వు లేకుండానే నీ ఫ్యామిలీ అంత హ్యాపీగా ఉన్నారు, నువ్వు లేకుండానే వీళ్ళందరూ కూడా రచ్చ చేస్తున్నారు. ఇంకొక విషయం చెప్పనా? ఆఫ్టర్ ఎలక్షన్ అయిన తర్వాత ఫస్ట్ విమర్శించేది నాగబాబు గారే ఖచ్చితంగా విమర్శిస్తారు. మేమందరం ఇలా చేస్తాడనుకున్నాం, అలా చేస్తాడనుకున్నాం, కానీ వాడంతా మూర్ఖంగా చంద్రబాబు నాయుడు ఏదైతే చెప్పాడో అదే తీరులో పనిచేసుకుంటూ వెళ్ళిపోయాడు తప్ప మాకందరికీ తీరని అన్యాయం చేశాడు. అంటే ఇప్పుడు నాగేంద్రబాబుని నమ్ముకుని కూడా కొంతమంది ఉంటారు. పార్టీ అన్న తర్వాత, పార్టీ మీద హోప్స్ ఉన్న తర్వాత నిన్ను నమ్ముకుని ఎంతమంది ఉంటారో నాగేంద్రబాబుని నమ్ముకుని కూడా అంతమంది ఉంటారు. వాళ్ళందరికీ నాగేంద్రబాబు గారు న్యాయం చేయగలిగారా? ఖచ్చితంగా చేయలేదు కూడా. మరి వాళ్ళందరూ ఆయన మొహాన్ని కాండ్రించి ఉమ్మేయరా? వాళ్ళందరూ కాండ్రించి ఉమ్మేసిన తర్వాత తుడుచుకొని ఆయన భరించుకొని నీకు సపోర్ట్ చేసుకుంటూ కూర్చుంటాడా? ఖచ్చితంగా విమర్శలు వస్తాయి. ఏదైనా ఇక నుంచైనా బుద్ధి తెచ్చుకొని కొంతైనా జనాల్ని మోసం చేయకుండా, నిన్ను నమ్ముకున్న కార్యకర్తలను మోసం చేయకుండా కొంచెమైనా నిజాయితీగా బ్రతుకు. బాయ్.